పల్లీ చట్నీ చేసుకుంటున్నాము. పల్లీలు ఫ్రై చేశాను. కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి 7 పచ్చిమిర్చి వేసండి. ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసాం కదండి, ఇప్పుడు మిర్చీస్ కూడా అండి ఫ్రై చేసాము. ఇప్పుడు కొంచెం పుట్నాలు ఫ్రై చేసుకుందాము. బాగుంటుందండి, టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఒక్క నిమిషం ఎక్కువ ఇది చేయొద్దండి, ఫ్రై మాడిపోతుంది, టేస్ట్ పోతుంది మాడిపోతే. కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఫ్రై అయిపోయిందండి, పుట్నాలు కూడా వేసేసాము. కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చట్నీ రెడీ అండి. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ వేడైపోయి ఉంటుందండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అండి, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పసుపు అండి, కరివేపాకు తీసి పెట్టాను, మిర్చి వేసుకున్నాను. ఇంకా తాలింపు వేసుకోవడమే అండి. తాలింపు వేసుకుందాము. చాలా బాగుంటుందండి, కమ్మగా. చూసారు కదా, ఎమ్మి టేస్టీ చట్నీ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.